సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, నీ కోరిక తలుపు తట్టే సమయం ఇది తల్లి. అదృష్టం ఉంటేనే శివయ్యను తాకగలవు. ఆలస్యం చేయకుండా ఇది చేసి చూడు అని బాబా గారు మనకు ఒక సందేశాన్ని అందిస్తున్నారండి. సందేశంతో పాటు ఎవరైతే ఈ రోజు శివయ్యని తాకుతారో వారందరి జీవితాలలో ఒక సంతోషం రాబోతుంది అని చెప్పి బాబా గారి సందేశం అందిస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి మీద నమ్మకంతో శివయ్యని తాకుదాం. ఆలస్యం చేయకుండా బాబా గారు చెప్పింది చేసి చూద్దాం. తప్పకుండా మన జీవితంలో మంచి జరుగుతుంది. ఈ రోజు బాబా గారు అందించే సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, సంతోషమైన దుఃఖమైన అన్నింటిలోనూ నీకు తోడుగా ఉండేది ఈ సాయినే. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నన్నే నమ్ముకున్నావు. సాయి అని ప్రతిసారి నోటారా పిలుస్తావు. అందుకే నీ కోసమే ఎన్నో కష్టాలు పడుతుంది నా బిడ్డ అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాను. తల్లి, ఇక ఎలాంటి దిగులు చెందకు. నీకున్న కష్టాలన్నీ తొలగించడానికే ఈ సాయి వచ్చాడు. సిద్ధంగా ఉండు. వచ్చే సంతోషం నీ కోసమే రాబోతుంది. అది చూసి నువ్వు ఎంతగానో మురిసిపోతావు. ఎన్నో రోజులుగా కలలు కంటున్న నీ కళ నెరవేరబోతుంది. జీవితంలో ఒకే ఒక్క కోరిక తీరితే చాలు బాబా అని అంటున్నావే, ఆ కోరిక తీర్చడానికే నేను స్వయాన వచ్చాను. ఈ రోజు నా మీద నమ్మకంతో శివయ్యని తాకావు. అందుకే ఆలస్యం చేయకుండా రాబోయే సంతోషాన్ని స్వీకరించు. జీవితంలో నీ ఎదుగుదల ఎంతో గొప్పగా ఉంటుంది. నిన్ను చూసి ఓర్వలేని వారందరూ కూడా నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏదైనా సరే నీ మంచికే జరుగుతుంది అనుకో తల్లి. ఇప్పుడు ఈ కష్టం నీ మంచికే జరుగుతుంది తల్లి. ఇదంతా ఒక అనుభవం అనుకో. ఎందుకంటే ఈ అనుభవమే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుంది తల్లి. ప్రతి క్షణం నీకున్న బాధలన్నీ నాతో చెప్పుకుంటూ, నీకున్న సమస్యలని అనేక సార్లు నా ముందు చెప్పుకుంటూ ఏడుస్తున్నావు. ఆ బాధ తీర్చడానికే నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను తల్లి. ఇక ఆలోచించకుండా నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకో. ఎందుకంటే ఇక ముందు రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి తల్లి. ఈ రోజు నా మీద నమ్మకంతో శివయ్యని తాకావు. ఈ రోజు ఎలాగైనా సరే నా బిడ్డ బాధ తీర్చాలని ఈ సాయి నీ ముందున్నాడు. అదృష్టం కొద్దీ నీకు ఒక వరం ఇవ్వబోతున్నాను. నీ కోరిక తీరబోతుంది తల్లి. నీ సమస్యని చెప్పుకోవడానికి ఈ సాయి ఉన్నాడు. ఈ సాయితో ఎన్ని కష్టాలైనా సరే నా ముందు చెప్పుకో. ఎవ్వరితోనూ చెప్పుకోకు. అలా చెప్పుకున్నావే అంటే నువ్వే చులకనగా అయిపోతావు. కాబట్టి ముందు నాతో చెప్పుకో. ఆ తర్వాత నీ సమస్యకు పరిష్కారం నేనే చెబుతాను తల్లి. నువ్వు నన్నే నమ్ముకున్నావు. శ్రద్ధ భక్తితోనే ఈ సాయి చెప్పింది చేస్తావు. ఎంతో నాకు ప్రియభక్తురాలివి నువ్వు. కాబట్టి నీకు మంచి జరగాలనే ఈ సందేశాన్ని ఇస్తున్నాను. సోమవారం పూట శివయ్యని ఆరాధిస్తే సకల సంపదలు తోడవుతాయి. మీద నమ్మకంతో నువ్వు తాకావు కాబట్టి నీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీర్చడానికి ముందుగా నా సందేశాన్ని ఆ భగవంతునికి అందిస్తాను. నువ్వు చేసిన కర్మ ఫలాలన్నింటికి మూలం నువ్వే చెల్లించాలి. కాబట్టి అనుభవించు. ఆ తర్వాత నువ్వు పొందవలసిన సంతృప్తి ఏదైతే ఉందో దానిని సంతృప్తిగా అనుభవించు. మంచి రోజులు వచ్చే క్షణం అతి తొందరలో ఉంది. 2-3 రోజుల తర్వాత అన్నీ కూడా శుభశకునాలే. నీ జీవితంలో సంతోషం మాత్రమే మిగిలి ఉంది తల్లి. కాబట్టి ఏది చేసినా ఈ సాయి నీకు మంచే చేస్తాడు. ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నువ్వు ప్రతి జీవిలో కూడా నన్ను చూడగలుగుతావు తల్లి. అనేక సార్లు నన్ను ధ్యానిస్తున్నావు. ప్రతి క్షణం ఎప్పుడు సమస్య వస్తుందో ఆ క్షణం నన్ను తలుచుకుంటున్నావు. కాబట్టి నీకు మంచి జరగాలని ఈ చిన్న ప్రయత్నాన్ని నేను నీకు అందిస్తున్నాను తల్లి. జీవితంలో అందరూ నా వాళ్లే అని గుడ్డిగా నమ్మకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను మంచి కోరే వారిలాగే నటిస్తారు. కానీ వారిలో నీ పతనాన్ని కోరేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి దూరం పెట్టు. బుద్ధిగా ఉండు. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ఈ సాయి తోడ్పడతాడు.
ఉపవాసం చేయడానికి నీ ఆరోగ్యం సహకరించడం లేదా? ఇక చింతించకు, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పారని నువ్వు ఉపవాసం చేస్తూ నీ ఆరోగ్యాన్ని మరింత క్షీణించకు. ఎందుకంటే ముందు ఆరోగ్యం, ఆ తరువాతే ఏదైనా సరే. ఆరోగ్యం బాగుంటే నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా చేస్తావు. కాబట్టి ముందు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు, ఆ తర్వాత భక్తి గురించి ఆలోచించు. ఎవరైనా నా సహాయం అని అర్థిస్తే తప్పకుండా వారికి తగిన సహాయం నేను అందిస్తాను. అలాగే ఈ సాయి ఏ విధంగా ఇతరులకు కష్టపెట్టకుండా కాపాడుతాడో నా బిడ్డలందరూ కూడా ఇతరులను ప్రేమగా చూసుకోవాలి. వారికి తగినంత సహాయం అందిస్తూ ఉండు. నువ్వు చేయవలసిందల్లా నువ్వు చేసే పనిలో శ్రద్ధ పెట్టడం. ఇతరుల పట్ల ఆలోచించకు, నీ జీవితం పట్ల నువ్వు ఆలోచించు. అసలు నీ కర్తవ్యం ఏంటో నువ్వు గుర్తు పెట్టుకో. నీ వాళ్ళెవరు, నీ కర్తవ్యం ఏంటి, నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. ఇవన్నీ మనసులో పెట్టుకొని అసలు నీ సమస్య ఎక్కడ పుట్టిందో ఆ సమస్య గురించి ఆలోచించు. అసలు ఆ సమస్యకి తగిన పరిష్కారం ఎక్కడ వెతికితే, ఎవరితో అడిగితే నాకు సమాధానం దొరుకుతుంది అని ఆలోచించు. దీర్ఘంగా నీ మనసుకి పదును పెట్టు. అప్పుడు తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది. ఏ సమస్య అయితే ఎక్కడ పుట్టిందో ఆ సమస్యకు పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఉద్యోగం లేదు అని బాధపడితే ఆ ఉద్యోగం ఏ విధంగా నేను వెతుక్కోవాలి, ఏం చేస్తే నాకు ఉద్యోగం దొరుకుతుంది, నేను ఎవరిని అడగాలి, ఎవరి ప్రోత్సాహం నేను తీసుకోవాలి, ఇంకా నేను చదువుల పట్ల ధ్యాస పెట్టాలా, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి. ఎక్కడ తప్పు చేస్తున్నావో దానిని గమనించు. ముందు ఇతరుల పట్ల వాదించడం, ఇతరుల గురించి మాట్లాడడం ఇవన్నీ మానుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీకొక మార్గం ఏర్పడుతుంది. నీ కర్తవ్యం ఏంటో నీకు గుర్తుకొస్తుంది. తల్లి, ఇక ఆలోచనలే పెట్టుకోకు. ఈ సాయి ఉన్నాడు. ప్రతి క్షణం నువ్వు నా నామజపంతో ఉండు. ఎప్పుడైనా సరే, ఈ రోజు నేను బాధపడ్డాను బాబా, ఒకరు నన్ను నిష్కారణంగా దూషించారు, ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను, నా మనసు అంగీకరించటం లేదు, నేను తప్పు చేయకపోయినా సరే ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది అని నీ మనసు బాధ పెడుతుంది కదూ. ఆ మాటలు నీ చెవిలో తూటాల్లాగా గుచ్చుకుంటున్నాయి కదూ. ఆ మాటల నుండి నువ్వు బయటపడాలి అంటే ముందు నీకు కావలసింది ఈ సాయి జపం. అంటే సాయి మంత్రాన్ని ఒక్కటి తీసుకో. ఏదైనా సరే సాయి నామమే కాకుండా నీ ఇష్ట దైవం, ఏ దైవాన్ని నువ్వు ఇష్టంగా కొలుస్తావో ఆ దైవాన్ని ఆరాధించు. మనసులో పెట్టుకుని ధ్యానించు. 10 నిమిషాలు ధ్యానించినా కూడా నీకు ఇంకా ఆ మాటలు గుర్తుకొస్తే ఇంకాసేపు ధ్యానంలో కూర్చో. సాయి సచ్చరిత్రను చదువు. ఇంకా మర్చిపోలేదా? సాయి పాటలు విను, అంటే సాయి హారతులు విను. సాయి నామాన్ని జపిస్తూ ఉండు. ప్రతి క్షణం సాయిని ఉచ్చరిస్తూ ఉండు. సాయి మార్గాన్ని నడుస్తూ ఉండు. ఎప్పుడు సాయి మార్గం ఏ విధంగా ఉండేదో, సాయి నివాసం ఏ విధంగా ఉండేదో, షిరిడీలో సాయి ఎలా బ్రతికేవాడో ఇవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో. అంటే సాయి ప్రక్కనే నువ్వు నడుస్తున్నట్టు, సాయి ప్రక్కనే ఉండి నువ్వు మాట్లాడుతున్నట్టు, సాయితో నేను భిక్షాటనకు వెళ్ళినప్పుడు సాయి ప్రక్కనే నడుస్తున్నట్టు, సాయితో కలిసి అడుగులు వేస్తున్నట్టు నువ్వు గుర్తు చేసుకో. ఇలా గుర్తు చేసుకుంటే తప్పకుండా నీ మనసు శాంతిస్తుంది. అప్పుడు నీకు బాధ నుండి విముక్తి కలుగుతుంది. తల్లి, ఏ సమస్య ఉన్నా సరే, అతి పెద్దది గాని అతి చిన్నది కానీ ఏదైనా సరే అంతా నీ చేతుల్లో ఉంది. నువ్వు దానిని ఏ విధంగా పరిష్కరించుకుంటావో దైవం నీకు మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఆ మార్గంలో నడుస్తూ వెళితేనే నీకు ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని సంతోషాలు వస్తాయో అనుభవపూర్వకంగా తెలిసి వస్తాయి. ఈ శివరాత్రి ఎంతో అద్భుతమైనది. నీ సమస్య తీరాలి అంటే ఈ సాయి ఇచ్చే మార్గం ఒక్కటే. నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి. ప్రతి సోమవారం నాడు నీ కోరిక చెప్పుకొని శివయ్య మందిరానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న దీపాన్ని వెలిగించి, ఏ నూనెతో అయినా వెలిగించవచ్చు. మీ మనసులో కోరిక ఎంతో ధర్మాత్మంగా ఉండాలి. అంటే ఆ కోరికలో నీతి, న్యాయం అనేది ఉండాలి. నీకు ఎంతో అవసరం ఉంటే తప్ప ఆ కోరికని నువ్వు కోరుకోవు అన్నట్టుగా ఉండాలి. కాబట్టి భగవంతుడి దగ్గర నువ్వు చెప్పుకునే కోరిక నీకు చాలా అత్యవసరమైనది. అలా
అలాంటిది అయి ఉన్నట్లయితే తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తారు. సోమవారం నాడు మీరేం చేయాలి అంటే చక్కగా తలంటూ స్నానం ఆచరించి ఇంట్లో పూజ చేసుకుని ఆ రోజున గుడికి వెళ్ళాలి. శివయ్య మందిరానికి వెళ్ళండి. అక్కడ కాసేపు కూర్చుని ఒక జపమాలని తీసుకెళ్ళండి, చేతిలో పట్టుకుని వెళ్ళండి. అక్కడ చక్కగా ఆ స్వామివారి దర్శనం అయిన తర్వాత మీరు ప్రదక్షిణలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న దీపారాధన చేయండి. ఒకటంటే ఒకటి దీపారాధన చేసినా కూడా సరిపోతుంది. మనస్ఫూర్తిగా ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే తప్పకుండా ఆ భగవంతుడు కరుణిస్తాడు. కాబట్టి మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరికని సంకల్పం చేసుకుని శివయ్య ఎదుటిగా కూర్చుని ధ్యానం చేయండి. మీరు జపమాల తీసుకుని వెళ్ళి ఉంటారు కదా, దానిని పట్టుకుని ఓం నమః శివాయ అనే బీజాక్షరి మంత్రాన్ని అక్కడ కూర్చుని పఠించినట్లయితే 108 సార్లు ఆ జపమాల ఆధారంగా మీరు పఠించగలిగితే తప్పకుండా మీ యొక్క కోరిక వెంటనే అతి శీఘ్రంగా మీ కోరికని ఆ శివయ్య తీర్చేస్తారు. కాబట్టి వెంటనే ఈ చిన్న పనిని ఈ సోమవారం రోజున మీకు ఏ సమయంలో కుదురుతుందో ఆ సమయంలో గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు ధ్యానం చేసి రండి. ఇది ఒక్క సోమవారం చేసేది కాదండి, కనీసం 5 సోమవారాలు లేదంటే 9 సోమవారాలు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుంది. మీరు మనసులో అనుకున్నది ఖచ్చితంగా ఆ శివయ్య నెరవేరుస్తారు. ఇది బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మనకు శివయ్య రూపంలో అందిస్తున్నారు అంటే నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఆ శివయ్య ఆశీర్వాదం, ఆ సాయి ఆశీర్వాదం లేనిదే ఈ రోజు మనం ఈ సందేశం వినలేము. ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నం చేయండి. నమ్మకమే ప్రధానం. మీ భక్తికి బాబాగారు అందిస్తున్న పరీక్ష అనుకోండి. మీ సమస్యలన్నీ దూరం చేయడానికి ఇది ఒక చిన్న పరీక్ష బాబాగారు పెడుతున్నారు అనుకోండి. మీ సమస్యలు శాశ్వతంగా దూరం చేసుకోండి. తప్పకుండా నీకు ఆ శివయ్య దర్శనం కలిగి శివయ్య అనుగ్రహంతో నీకున్న అతి పెద్ద కోరిక ఏదైతే ఉందో, నీకున్న అతి పెద్ద సమస్య ఏదైతే ఉందో అది వెంటనే తీరిపోతుంది. మరి ఈ రోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని అందరూ కూడా మిస్ చేసుకోకుండా ప్రయత్నం చేయండి. మన కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి ఇదొక మంచి మార్గం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.